శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకర్ద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆ ప్రేమరూప ప్రియంకరి తత్వమే ఇక్కడ సంయోగ ప్రియ రూపిణి. ఎప్పుడు శివునితో కలిసి ఉండడంలోనే ఆనందాన్ని పొందుతూ ఆ ఆనందమే రూపముగా కలిగి ఉందిట. ఆవిడ ఎందుకంత ఆనందంగా కనిపిస్తుందంటే వాళ్ళ ఆయనతో ఉన్నాను నేను, వాళ్ళ ఆయనతో కలిసి ఆనందంగా కనబడుతున్న రూపం సంయోగ ప్రియ రూపం. అంతేకాదు ఆనందం ఆవిడ కలిగి ఉంది కనుక ప్రియవతి, ఆనందం ఆవిడ స్వభావం కనుక ప్రీత. ఇది ఒక్కసారి ఈ నామాలు కానీ స్మరించినట్లయితే అమ్మవారు మనకు ఆనందప్రదాయనే భావం కలుగుతుంది. ఇక్కడ ప్రతాపోన్నతాం, ఎంత ప్రేమభావం దయ చూపిస్తుందో అవసరమైతే అంత ప్రతాపం కూడా చూపిస్తుంది ఆ తల్లి. ప్రతాపోన్నతాం అన్నారు ఇక్కడ. ఈ ప్రతాపోన్నతం అనే మాట రాగానే అమ్మవారి యొక్క మరొక రూపం స్ఫురిస్తుంది. ఒక్కొక్క నామం అనగానే అమ్మవారి యొక్క మరొక రూపం రావాలి. ఇప్పుడు మనం ప్రీతాం అన్నప్పుడు ప్రసన్నంగా భక్తులను అనుగ్రహిస్తున్న రూపం చూశారు కదా. ప్రతాపోన్నతం అంటే తన యొక్క ప్రతాపము చేత ఉన్నతముగా గోచరిస్తున్న తల్లి అన్నారు ఇక్కడ. ఎక్కడ కనిపించింది అంటే ఒక మహిషాసుర మర్దిని తలంచుకోండి, ప్రతాపోన్నత ఆవిడ. శుంభని శుంభ సంహారం ప్రతాపోన్నత. అదేవిధంగా దుర్గముడు మొదలైన రాక్షసులను సంహరించింది, అది ప్రతాపోన్నత రూపం. అసలు ఈ తల్లి రాజరాజేశ్వరి భండాసురుని సంహరించినప్పుడు చూపించిన అద్భుతమైన పరాక్రమాన్ని వ్యాసుడు ఎంత వర్ణించినా తనివి తీరలేదు ఆ మహానుభావుడికి. ఇక్కడ ఎన్నెన్ని రూపాలతో అమ్మవారు విజృంభించి అక్కడ తన యొక్క ప్రతాపాన్ని చూపించారు. సర్వలోకాల్ని అల్లల్లాడించినటువంటి జమాజట్టి లాంటి రాక్షసుల్ని కూడా అంత సుకుమారి విజృంభించి ఎలా సంహరించిందోనండి. అమ్మవారి యొక్క సమరగాథలు అత్యంత మధురంగా ఉంటాయి. ఎంత మధురం అంటే మహానుభావుడు ధూర్జటి అంటాడు, ఏ దేవి వీరశృంగారమూర్తి అన్నాడు. ఇక్కడ ఆవిడ వీరత్వంలో కూడా శృంగారం కనబడుతుంది. అటువంటి అద్భుతమైన వైభవం అమ్మవారు. ఆ ప్రతాపం తలుచుకోవాలి. మనం ఒక్కసారి సప్తశతి కానీ చదివితే అమ్మవారి ప్రతాప ఉన్నత మూర్తి కనబడుతుంది. అలాగే లలితాదేవి యొక్క ఉపాఖ్యానం బ్రహ్మాండ పురాణంలో చదివితే ప్రతాపోన్నత మూర్తి కనబడుతుంది. ఇక్కడ మీరు గమనించవలసిన ఒక అందమైన విషయం ఉందండి. ప్రతాపోన్నత మూర్తి దగ్గర అసుర శక్తులు అనేక రకాల ఆయుధాలు వేస్తూ ఉంటారు. వాటికి అమ్మవారు సమాధానాలు చెప్తూ ఉంటారు. వాళ్ళకి గాయాలు అవుతుంటాయి, రాక్షసులకి ఎన్నో గాయాలు పొంది చివరికి చచ్చారు. కానీ యుద్ధం చేసేటప్పుడు అవతల వాళ్ళు కూడా బాణాలు వేసినప్పుడు కొన్ని వీళ్ళకి తగలాలి కదా. చిత్రం ఏంటంటే ఒక్క ఆయుధం కూడా అమ్మవారికి తగలదు. మీరు ఆ కోణంతో పరిశీలించండి. సప్తశత శ్లోకాలు ప్రతి ఆయుధాన్ని అమ్మవారు కొడతారు, కానీ ఒక్క ఆయుధం అమ్మ శరీరానికి తగలదండి. అది ఆశ్చర్యం. ఏమిటయ్యా అంటే ఏ ఆయుధము దెబ్బతీయనిది, ఈ అగ్ని కాల్చలేనిది అయిన ఆత్మతత్వం ఏదో అదే అమ్మ అని చెప్పడం కోసం తత్వాన్ని మనకు అందించారు. అందుకే ఆవిడ ప్రతాపోన్నత స్థితి ఏంటంటే తాను గాయపడకుండా అవతల వాళ్ళని దెబ్బతీయగలిగే పరాక్రమం కనుక ప్రతాపోన్నతాం అన్నారు. అయితే సడన్గా మూడ్ చేంజ్ అయింది. ఎలాగంటే ప్రియరూపిణి ప్రీతాం అన్న ప్రసన్న భావం చెప్తూ ఒక్కసారి ప్రతాపోన్నతామని చూపించారు. అంటే మా అమ్మ రెండింటికి సమర్థురాలే. ఆ పాదాలు మెత్తగా ఉంటాయా గట్టిగా ఉంటాయని డౌట్ వస్తే కవి అంటాడు, కొలుచు దేవకన్యలెరుగు ఈ పద లాలిత్యము తలపడు దానవుల కెరుక తల్లి కాళ్ల కాఠిన్యం. ఆ పాదాలు చాలా గట్టిగా ఉంటాయని రాక్షసులకు తెలుసు, మెత్తగా ఉంటాయని కొలుచుకున్న దేవకాంతలకు తెలుసు. అంటే వచ్చిన వాడి బట్టి పాదం ఒక లక్షణం మార్చేస్తుంది ఆవిడ. చూడండి, ఇక్కడ కొట్టదలుచుకుంటే కఠినమవుతుంది, అవతల వాళ్ళు సేవించదలుచుకుంటే మృదువైపోతుంది. ఇక్కడ కుజన శిక్ష సులభముగా చేయనివయే సర్వమంగళముల నిధులు జనని లలిత చరణములు. అటువంటి అమ్మవారి యొక్క దివ్య పాదములు. అందుకే సౌజన్యానికైనా కాఠిన్యానికైనా రెండిటికి తగినదండి ఆ తల్లి ఇక్కడ. అయితే ఇక్కడ మరొక భావం చూడాలి. అయ్యా ప్రియవతి ప్రీత అన్నప్పుడు అసురుల పట్ల వాడికి ప్రీతి లేదా? మరి వాళ్ళని సంహరిస్తోంది కదా. ఆ పరస్పర విరుద్ధ భావాన్ని సమన్వయించుతూ ఇక్కడ రెండింటి పక్క పక్కన పెట్టాడు మహానుభావుడైనటువంటి శంకరానందుల వారు. అసురుల్ని సంహరించడం కూడా దయ యొక్క వ్యక్తీకరణే. ఇది తెలుసుకోమన్నాడు ఇక్కడ. ఆ ప్రియమైన దయ అమ్మవారు అసురుల పట్ల కూడా సంహార రూపంతో చూపిస్తుందట. అది ఎలాగో అంటే మళ్ళీ సప్తశతిలో వ్యాఖ్యానం ఉన్నది. ఆ వ్యాఖ్యానం ఇక్కడ తెలుసుకోవాలి. ఎందుకంటే అమ్మవారు అనగానే ఉగ్రంగా దుర్గలా కనబడుతుందయ్యా, మీ దేవతలందరూ చాలా హర్రర్
వాళ్ళందరూ భయంకరమైన ఆయుధాలు పట్టుకుంటారని ఎవరైనా అడిగితే మనం సమాధానం చెప్పగలగాలి కదా. ఇది సర్వలోక జనని అన్నప్పుడు అసురులకు కూడా జననే. అటువంటప్పుడు వాళ్ళని ఆవిడ సంహరిస్తూ ప్రతాపోన్నతగా ఉన్నప్పుడు మరి ప్రియవతీం ప్రీతాం అంటారు ఎందుకు అంటే అది కూడా దయ యొక్క వ్యక్తీకరణే. ఎలాగంటే ఈ అసురులు అనేక రకాల పాపాలు చేశారు. ఎందుకంటే 10 మందిని ఏడిపించడం కంటే పాపం మరొకటి ఉండదండి ఇక్కడ. అలాంటిది వాడు ముల్లోకాలకి కంటకులు ఏడిపించారు. ఈ పాపానికి ఫలితంగా వాళ్ళు నరకాల్లో పడి సూర్యచంద్రులు ఉన్నంతకాలం కల్పాంతాల్లో కూడాను నరక బాధలు అనుభవించవలసిందేట. అందుకు ఆ తల్లి ఏం చేసిందంటే అయ్యో వీళ్ళు నరకాల్లో పడిపోతారే ఎలాగా అనుకునుంటూ తన చెయ్యి తగిలిన ఆయుధాలతో కొట్టిందిట. తన చెయ్యి తగిలిన ఆయుధాలంటే అమ్మ చెయ్యి తగిలగానే ఆయుధాలు పవిత్రమైపోయి, కానీ తన చెయ్యి తగిలిన ఆయుధాలతో వాళ్ళని కొట్టగానే వాళ్ళు ఒక్కసారిగా పాపాలన్నీ పోయి పవిత్రులైపోయారు. ఇంకా వాళ్ళు నరకాల్లోకి పోకుండా స్వర్గానికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఈ విధంగా వాళ్ళని శిక్షించి ఉత్తమ గతులు ఇచ్చింది ఆ తల్లి జీవులకి. దీన్ని బట్టి ఆవిడ కరుణేగా. అంటే ఆవిడకు తెలుసుకుంది ఈ రాక్షసులు చస్తే గాని బాగుపడరు అని చంపిందండి ఇక్కడ. కొందరు చస్తే గాని బాగుపడరు, కొందరు చస్తే గాని లోకం బాగుపడదు, అదొకటి ఉన్నది ఇక్కడ. అందుకే దయామయ్య గనక వాళ్ళని చంపి సద్గతులు ఇచ్చింది. మిగిలిన వాళ్ళు వీళ్ళు ఉండడం వల్ల 10 మంది బాగుంటారని వాళ్ళు ఉంచింది. ఇది ఆవిడ చేసింది. దీన్ని బట్టి వైరిష్వపి ప్రకటితే దయా అన్నాడు ఇక్కడ. వైరుల పట్ల కూడా దయను చూపించేవమ్మా అన్నాడు. ఇది అత్యద్భుతమైన వ్యాఖ్యానం అండి ఇక్కడ. అందుకే అమ్మవారి ప్రతాప రూపం కూడా భక్తుడు ఎప్పుడు స్మరించుకోవాలి. ఎందుకంటే సౌమ్య రూప ధ్యానము భోగప్రాప్తి, ఉగ్రరూప ధ్యానము రక్షణ. మనకి ఏది కావాలి? భోగం అంటే సుఖం, రక్షణ ఉగ్రమూర్తి. మన ఉగ్రమూర్తి కావాలా లేదా భోగమూర్తి కావాలా? రెండు కావాలి, తెలిసింది కదా, అది ప్రధానం. ఇంకో మూర్తి ఉందండి, యోగమూర్తి. ఆవిడెవరు అంటే సన్నాదినీం నాదినీం రుద్రాక్షమాలాధారిణీం. నేను అనుకున్నాం కదా, ఇవి యోగమూర్తులు. అందుకే మనం ఉపాసించే దేవతకు 3 రకాల మూర్తులు ఉంటాయి: ఉగ్ర, భోగ, యోగ. యోగమూర్తుల వల్ల జ్ఞానము శాంతి లభిస్తుంది. భోగమూర్తుల వల్ల ఇహలోకంలో సుఖాలు మొదలైనవి లభిస్తాయి, పారలౌకిక సుఖాలు లభిస్తాయి. ఉగ్రమూర్తుల వల్ల రక్షణ లభిస్తుంది. జీవుడికి 3 కావాలా లేదా? మన అవసరాల కోసం అమ్మ ఎన్ని రూపాయలు ధరించిందో చూడండి ఇక్కడ. అందుకు సంయోగ ప్రియ రూపిణీం ప్రియవతీం ప్రీతాం ప్రతాపోన్నతాం. ఒకే శ్లోకంలో ఉభయ రూపాలని మనం ధ్యానించుకోవచ్చు. అందుకే ప్రతి స్తోత్రం అర్థస్ఫురణతో చేస్తే అమ్మ లీలలన్నీ గుర్తుకొస్తాయండి. అది ఇన్ని లీలలు, ఇన్ని మహిమలు కలిపి ఒక్క శ్లోకంలో ప్యాక్ చేస్తాడు మహానుభావుడు. సర్వాంతర్గతశాలినీం, మొత్తం సకారంతో 3 వాక్యాలు పెట్టాడు మహానుభావుడు. సర్వాంతర్గతశాలినీం శివతను సందీపినీం దీపినీం. కొన్ని గ్రంథాల్లో సర్వాంతర్గతిశాలినీం అన్నారు ఇక్కడ. ఇలాంటి వాటిని పాఠాంతరాలు అంటారండి ఇక్కడ. కించిత్ భేదాలు ఇవి. కొన్ని ప్రింటింగ్ మిస్టేక్స్లు ఉంటాయి, అవి ఎలాగదిద్దుకోవాలి. కానీ కొన్ని పాఠాంతరాలు అంటారు. అంటే మొదటి అర్థము సరిపోతుంది, రెండో అర్థము సరిపోతుంది. సర్వాంతర్గతశాలిని అంటే అన్నిటిలో అంతర్గతమై ఉండేటటువంటిది అని అర్థం. అన్నిట్లో ఆవిడ అంతర్యామిని, సర్వాంతర్యామిని అన్నట్లుగా ప్రతి దాంట్లో ఆవిడ వ్యాపించి ఉన్నది. ఇక్కడ ఆవిడ వ్యాపించి ఉంటేనే అన్ని పనిచేస్తున్నాయి. అందుకే అన్నిటి యందు ఉన్నది కనుక సర్వాంతర్గతశాలిని, ఇది ఒక అర్థం. సర్వాంతర్గతిశాలిని, అన్నిటి యందు గతి రూపముగా, గమనము, చైతన్యము లక్షణం చేతనత్వం, కదలిక రూపం. ఆ కదలిక రూపముగా ఈ జగత్తంతా వ్యాపించినది కనుక సర్వాంతర్గతిశాలిని, సర్వాంతర్గతశాలిని. అంతర్గతమైనది ఆతల్లే కదా. ఇక్కడ ఇన్ని పరికరాలు మనకి పనిచేస్తున్నాయి. పలికించేది ఒకటి, వెలిగించేది ఒకటి, చల్లదనాన్ని ఇచ్చేది ఒకటి. కానీ వీటన్నిటి యందు వ్యాపించిన శక్తి మాత్రం విద్యుత్ శక్తి ఒకటి. అలాగే అనేక రకాల ఉపాధులు మనకు కనబడుతున్నా వాటి యందు చిద్రూపమైన శక్తిగా ఆవిడ వ్యాపించింది. సర్వ చైతన్య రూపిణి కదా తల్లి ఇక్కడ. ఇవి పాఠాంతరములు అంటారండి. మన గత శ్లోకాల్లో కూడా ఇలాంటి పాఠాంతరాలు ఉన్నాయి. అందుకు కొంతమంది మీరు అక్కడ అలా చదివారు, ఇక్కడ ఇలా ఉంది ఏమిటి అని భావం కలిగి ఉండవచ్చు. అయితే ఒక మంచి భావం ఉన్న పదాన్ని తీసుకుని అయోమయం కాకుండా ఉండడం కోసం మరొక దాని గురించి చెప్పలేదు. కానీ పాఠాంతరాల గురించి చెప్పాలంటే గత శ్లోకాల్లో 2వ శ్లోకంలో ఏకారాది సమస్త వర్ణ వివిధాకారైక చిద్రూపిణీం చైతన్యాత్మక చక్రరాజ నిలయాం చక్రాంత సంచారిణీం ఒక పాఠం ఉంది. మరికొన్ని చోట్ల చంద్రాంత సంచారిణీం అన్నది. 2 సరైన పదాలే. ఒకవేళ మనకి 2 నచ్చితే చక్రాంత సంచారిణీం చంద్రాంత సంచారిణీం అనుకుందాం, తప్పేముంది. పాడుకునే వాళ్ళైతే ఒకదాని 2 మార్లు పాడుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఇక్కడ అంటే చంద్రమండలంలో ఉన్న తల్లి, చంద్రమండల మధ్యగా తల్లి. ఇక్కడ చంద్రమండలం అంటే సహస్రారం, అక్కడ ఉంది కనుక చంద్రాంత సంచారిణి. అలాగే 3వ శ్లోకంలో కూడా
ఈశాధిక్పరయోగి బృంద విదితాం. దీని గురించి చాలా వివరణ చెప్పుకున్నాం. దానికి మరొక పంచదశి స్తోత్రం శ్లోక ప్రమాణంతో కూడా ఈశత్వనామ కలుషా కతినామ సంతి అనే శ్లోకాన్ని ప్రమాణం చూపిస్తూ ఈశాది పదవులను కూడా ధిక్కరించేటువంటి గొప్ప యోగులకు తెలియబడేది అని అర్థం చెప్పుకున్నాం. మరొక పాఠాంతరము ఈహాధిక్పర యోగి బృందవదితాముంది. ఈహాధిక్ ఇది కూడా చాలా గొప్పది. ఈహా అంటే కోరిక, ఈహాధిక్ అంటే కోరికలన్నింటినీ తృణీకరించినటువంటి యోగుల చేత తెలియబడుతున్నది. ఎందుకంటే కోరికలతో కూడిన యోగం ఉంటే కుయోగం అంటారు ఇక్కడ. అంటే వాడు పరిపూర్ణమైన భగవద్ అనుభవం పొందలేడు. ఆ కాంక్షలన్నీ విడిచిపెట్టినటువంటి వాడు పూర్ణమైన యోగాన్ని పొందగలడు. అందుకే ఎవడు ఈహాధిక్ ఈహని జయిస్తారో ధిక్కరిస్తారో వాళ్ళు పరయోగులు. ఇది పాఠాంతరములు గనక వాటిని సవరించుకోవచ్చు. ఎవరైనా ఈశాధిక్పర అనుకోవచ్చు, ఈహాధిక్పర అనొచ్చు. అలాగే ఇక్కడ కూడా సర్వాంతర్గతశాలిని సర్వాంతర్గతిశాలిని. దీన్ని బట్టి సృష్టిలో ప్రతి కదలికకి కారణమేది ఇది ఆలోచించమంటున్నాడు. ఇవాళ కదిలొచ్చేసేమంటే కదిలించేదేది? ఒక్కసారి మళ్ళీ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు, భూతానాం అస్మి చేతన అన్నాడు. ఇక్కడ సర్వభూతముల యందు చేతనగా నేను ఉన్నాను అన్నాడు. లేదండి ప్రస్తుతం కదలకుండా కూర్చున్నాను కదా అంటే, నువ్వు కూర్చున్నా కదిలేవి కొన్ని ఉన్నాయి, అవి కదలకపోతే ఇంకా కదిలిపోతాం. ఊపిరి కదులుతోంది, లోపల మనస్సు కదులుతోంది, ఎన్ని ఆలోచనలు, ఏమిటండి అప్పటికి పూర్తి అవుతుంది అన్న ఆలోచన కూడా ఉంటుంది. ఇలాంటి వైబ్రేషన్స్ కంపనలు వస్తున్నాయో లేవా? ఆ కంపనం దేనివల్ల వస్తుంది? కదిలించే శక్తి ఒకటి ఉంది. చిత్రం ఏంటంటే అది అంతా కదిలిస్తుంది కానీ అది కదలదు. ఇన్ని పరిణామాలు కలిగిస్తుంది, దానికి ఏ పరిణామం లేదు. అది సర్వాంతర్గతిశాలిని, అన్నిట్లో ఆ కదలిక రూపముగా ఆ గతి కలిగించే శక్తిగా ఉన్నది. సర్వ అంతర్గతశాలిని శివతనూ సందీపిని దీపిని. ఆ శివుని శరీరాన్ని అందముగా ప్రకాశింపజేస్తున్నది ఈవిడ. ఈవిడ లేకపోతే ఆయనకి ఏమున్నదండి? ఏమీ లేదు. ఏమీ లేదు అంటే దేనికి దొరకడైనా. ఈవిడ ఉంటేనే అన్నీ పూనుకుంటాట, లేకపోతే ఏమీ లేదు. అందుకే శివుడు అందమంతా ఈవిడే. ఈ మాట మనకి వేదమే చెప్తుంది. యాతే రుద్ర శివా తనూ అనే మంత్రంలో కానీ శివా రుద్రశ్య భేషజీ అన్నాడు. ఇక్కడ అక్కడ శివ అనేది స్త్రీలింగ శబ్దం అండి. అది మామూలుగా శివుని తనువు మనకు ఒక ఔషధంలా పనిచేస్తుంది అన్నాడు. ఇక్కడ శివుని తనువు అన్నప్పుడు స్త్రీలింగ శబ్దం వాడాడు. అంటే అమ్మవారే, ఆవిడ అసలైన ఔషధం. పైగా అమ్మవారు కలిసిన తర్వాత శివుడు ప్రభ మరింత వెలిగిపోయింది ఇక్కడ. అందుకే శివపార్వతుల కళ్యాణ సమయంలో ఒక మాట అంటాడు శివపురాణంలో, అంతవరకు ప్రమదగణాలందరూ కూడాను ఏదో ఉన్నారు కైలాసంలో, కానీ ఆయన పెళ్లి చేసుకుని అమ్మవారిని తీసుకొచ్చిన తర్వాత ఎంత శోభాయమానంగా మారిపోయిందిట. ఎందుకంటే తల్లిదండ్రి ఇద్దరు ఉంటేనే ఇంటికి కళ కనుక ఆవిడ రాగానే కళ వచ్చింది. లేకపోతే చితాభస్మాలేపో, ఒళ్ళంతా చితాభస్మం పూసుకుని విషాన్ని తింటూ పుర్రెలమాల వేసుకున్నటువంటి వాడు పరమమంగళ స్వరూపుడిని ఎందుకు అనిపించుకున్నాడంటే సర్వమంగళ అయిన నీ సాంగత్యం వల్ల తల్లి అన్నారు ఇక్కడ. తవజనని తాటక్క మహిమ అన్నాడు కదా ఇక్కడ. అందుకు ఆ శివుడు మరింత శోభాయమానంగా కనబడ్డానికి కారణం ఏంటంటే ఈ సౌందర్య లహరి వల్లయ్యా అన్నాడు ఇక్కడ. దీన్ని బట్టి అమ్మవారు కానీ పూనుకోకపోతే ఆయన కేవలం అంతర్ముఖుడై విశ్వానికి అతీతమైన స్థితిలో ఉంటాడు. ఆవిడ పూనుకోవడం వల్లనే విశ్వరచనంతా చేయగలుగుతున్నాడు. అందుకే ప్రపంచ సృష్టిన్ముఖలాస్యకాయై సమస్త సంహారక తాండవాయ నమశివాయ చ నమశివాయ అంటారు భగవత్పాదుల వారు అర్ధనారీశ్వర స్తోత్రంలో. ఈ శ్లోకం అంతా అదే భావం కదా అర్ధనారీశ్వర స్తోత్రం. అందుకే ఆయన పని ఎప్పుడు ప్యాకప్ చెప్పేద్దామని చూస్తుంటట. నిన్న మన సామరస్యపరాయణ దగ్గర చెప్పుకున్నాం 5 కృత్యాలు ఎలా డివైడ్ అవుతాయో. ఆయన పని ఎంతసేపు పూర్తయిపోయిందని చూస్తాడు. ఉండనియండి కొంతకాలం ఉంటుంది ఆవిడ. కనుక ఆవిడెప్పుడు ప్రపంచ సృష్టి ఉన్ముఖలాస్యకాయ, ఆ సృష్టి స్థితుల వైపు ఉన్ముఖంగా నడుపుతుంటుంది ఆవిడ. ఈయన మొత్తం సమస్త సంహారక తాండవాయ. మొత్తానికి వాళ్ళిద్దరి సమన్వయం వల్ల ఇదంతా ఉన్నది. అందుకే ప్రపంచ రూపమైన శోభంతా వ్యక్తం కావడానికి ఆ శివుని ద్వారా కారణం ఎవరు? ఈవిడే. అంతేకాదు ఈవిళ్ళేంది శివుడు తెలియబడ్డు. ప్రకాశింపజేయునది అని అర్థం దీపిని అనే మాటకి. ప్రకాశింపజేయునది, చక్కగా ప్రకాశింపజేయునది. ఎవరిని? శివతను సందీపిని. ఆ శివుని యొక్క తనువుని చక్కగా ప్రకాశింపజేస్తుందండి. అది ప్రకాశింపజేయుట అంటే తెలియజేయుట. ఇది పరమార్థ రూపమైన అర్థాన్ని చెప్తున్నాం. మొట్టమొదటి హాయిగా లీలాపరమైన అర్థం ఆనందం కలిగించేస్తుంది. ఈ పరమార్థ రూపమైన అర్థం చూడండి. శివుని యొక్క స్వరూపాన్ని సంపూర్ణముగా ప్రకాశింపజేయునది. ప్రకాశింపజేయుట అంటే తెలియజేయుట. శివుని యొక్క స్వరూపాన్ని మనకు సంపూర్ణంగా చెప్తుందిట. ఎందుకంటే తెలుసుకోవాల్సింది శివమే. శివం అనగానే
త్రిగుణాలకు అతీతమైనటువంటి ఆ పరమేశ్వర తత్వమే శివం. అది తెలియాలంటే బ్రహ్మ విద్యారూపుడైన అమ్మవారి వల్లనే తెలియబడుతుంది, ఆవిడ వల్లనే శివుడు తెలియబడతాడు. ఇది మనం లలితా సహస్రం చదువుకుంటున్న శివజ్ఞాన ప్రదాయిని. అమ్మ శివజ్ఞాన ప్రదాయిని. శివజ్ఞానమే మోక్షం, శివజ్ఞానమే బ్రహ్మజ్ఞానం. శివుని గురించి తెలియజేసేది అమ్మవారే. అందుకే పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యాస్వరూపుడని శివపురాణ వాక్యం. పార్వతీదేవి అంటేనే బ్రహ్మ విద్య. మరి పరమేశ్వరుడు ఎవరు చెప్పండి? పార్వతి బ్రహ్మ విద్య అయితే పరమేశ్వరుడు పరబ్రహ్మం, అంతే. ఇక్కడ కానీ బ్రహ్మ విద్య బ్రహ్మము, అదే ఇక్కడ. బ్రహ్మ విద్య బ్రహ్మమును తెలియజేస్తుంది, తెలియబడుతున్నాడు ఆయన. కానీ అమ్మవారు ఎందుకు ఎందయ్యా అంటే శివతత్వాన్ని అనుగ్రహించడం కోసం ఉంది. శివతత్వం పొందడమే మోక్షం, శివతత్వం ఇచ్చేది అమ్మవారి ఉపాసన. ఇది ఒక రహస్యమైన అంశం. అందుకే శ్రీ విద్యోపాసన శివతత్వ పర్యవసాయి. ఈ మాట గుర్తుపెట్టుకుని లోతుగా ఆలోచించుకోగలిగిన వాళ్ళు ఆనందించవచ్చండి. ఇక్కడ శివతత్వ పరవేశాయి అంటే త్రిగుణాతీత శివ, త్రిగుణాతీతమైన పరబ్రహ్మతత్వమే శివం. దాన్ని అందించేదే అమ్మవారి ఉపాసన. అందుకే ఆ శివుని యొక్క సంపూర్ణ స్వరూపం ఏదైతే ఉన్నదో, సచ్చిత్ ఆనందమైన స్వరూపము, దానిని మనకు సంపూర్ణముగా ప్రకాశింపజేసే తల్లి గనక శివతను సందీపిని అనే మాటలు చూపించారు ఇక్కడ. అంతే కదా, లోకంలో కూడా పిల్లవాడికి మొదట తెలిసేది అమ్మే. అమ్మ కడుపులోనే ఉన్నాడు, అమ్మ నుంచి వచ్చాడు. అప్పుడు అమ్మ వీడురా నీ నాన్న అని చెప్తుంది, ఇక్కడ అమ్మే చెప్తుంది. అలాగే ఈ లోకరూపంగా ఉన్నటువంటి జగజ్జనని లోకేశ్వరుని మనకు తెలియజేస్తుంది. ఇక్కడ అమ్మ దయ ఉంటే గాని అయ్య తెలియబడడు. అయ్యని తెలియజేయడం కోసమే అమ్మ ఉన్నది ఇక్కడ. అందుకే శివతను సందీపిని అనే మాట అంత విశేషమైనది. దీపిని తర్వాత మాట శివతను సందీపిని, శివుని తనువును ప్రకాశింపజేయునది. సందీపిని అంటే సంపూర్ణముగా ప్రకాశింపజేయునది. అయిపోయింది కదా. మళ్ళీ దీపిని అని అమ్మవారికి ఒక మాట అన్నారు. దీపిని అంటే ప్రకాశింపజేయునది, అంతే. ఇందాక చెప్పినప్పుడు శివుని తనువును ప్రకాశింపజేయిందని మాటతో చెప్పారు. ఇప్పుడు దీపిని అనే మాటకు అర్థం ఏంటంటే ప్రపంచమంతా మనకి గోచరం కావడానికి ఏ వెలుగు అవసరమో ఆ వెలుగు అమ్మవారు. అది దీపిని అనే మాట చాలా విశేషమండి. మన లోకంలో కూడా దీపిక అనే శబ్దం వాడుతూ ఉంటాం. ఎటువంటి దీపిక అంటే లోకైక దీపాంకురాం అంటూ ఉన్నాం. ఇది ఆలోచించండి. అమ్మవారిని దీపిని అనే మాట చాలా విశేషం. దీపనము అనే మాటకు అర్థం ఏంటంటే వెలిగించే దీపం, అది దీపిని, ఇవన్నీ సమానార్థక పదాలే. కానీ దీపనము అనగానే ప్రేరేపించుట అని అర్థం. దీపిని అంటే ప్రేరేపించునది. ఇది పెద్ద అర్థం అండి ఇక్కడ. ప్రేరేపణ, సృష్టిలో ప్రేరేపణ అనే శక్తి అమ్మవారు. ఇది బాగా తెలుసుకోవాల్సింది. ప్రతివారి బుద్ధికి ఒక ప్రేరణ ఉంటే కానీ ఇది చేయలేరు, అవునా లేదా? ఇవాళ మీరు ప్రవచనానికి వచ్చారంటే రావాలనే ప్రేరణ ఉండాలి. మధ్యలో వెళ్ళిపోవాలనిపిస్తే దానికి ఒక ప్రేరణ అవసరం. కానీ ప్రేరణ లేని సృష్టిలో ఏమీ లేదు. కనుక తొయ్యబడుతున్నాం కానీ తోసేదేంటో తెలుసుకో. ఇక్కడ వెనకాల నుంచి ప్రేరేపణ అని. అమ్మవారంటే ఒక్కటేనయ్యా, బుద్ధిని ప్రేరేపించున్నది అన్నాడు. కనుక నువ్వు చెప్పేదేవి భాగవతం అంతా ఎవరి గురించి అంటే ఒక 3 మాటల్లో చెప్తానన్నాడు మహానుభావుడు వ్యాసుడు. 3 మాటలండి. అది ప్రతివారు మంత్రం కింద జపం చేసుకోదగ్గది. గాయత్రి మంత్రం దేవి భాగవతంలో ప్రథమంలో చెప్పాడు వ్యాసదేవుడు. దాని వ్యాఖ్యానమే దేవి భాగవతం. 18,000 శ్లోకాలు దేవి భాగవతం. ఈ 3 పాదముల వ్యాఖ్యానం. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. దీనికి అర్థం తెలుసుకుంటే ఇంత గొప్ప భావం చెప్పిన హిందూ ధర్మంలో పుట్టినందుకు మురిసిపోతామండి. అంత అర్థం చెప్పాడు. సర్వ చైతన్య రూపం, పిపీలకాది బ్రహ్మ పర్యంతం కూడా ఏ చైతన్యం వ్యాపించిందో అది ఆవిడ. అమ్మవారంటే అంతే. అటువంటి నిన్ను తల్లి ఆద్యాం విద్యాం, సృష్టి ఏర్పడక ముందు ఉన్నావు, అందుకే సృష్టిని చేయగలిగావు. సృష్టిలో వ్యాపించావు, సృష్టి వెళ్ళిపోయిన నువ్వు ఉంటావు. అది ఆద్యాం. విద్యాం జ్ఞానరూపంగా ఉన్న నిన్ను ధీమహి ఉపాసిస్తున్నాను. నువ్వెవరంటే యా నః బుద్ధిం ప్రచోదయాత్, మా బుద్ధుల్ని ప్రేరేపిస్తున్న తల్లి. ఇదే గాయత్రి మంత్రార్థం, మరొకటి కాదు. బుద్ధులని ప్రేరేపించున్నదే భగవంతుడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఈ మాటని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ యో బుద్ధే పరతస్తు సహా అని ఒక మాటలో చెప్పాడు. ఇక్కడ బుద్ధి వరకు వెళుతుంది భౌతిక విజ్ఞానం, బుద్ధికి పైనున్న దాన్ని చెప్తుంది ఆధ్యాత్మిక విజ్ఞానం. తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఇంద్రియాలు, ప్రాణములు, బుద్ధి వరకు మనం ఆలోచించగలం. ఆ బుద్ధికి కూడా శక్తినిస్తున్నది ఎవరో అది భగవంతుడు. అయితే బుద్ధికి ప్రేరేపణ భగవంతుడు అయినప్పుడు చెడు బుద్ధి మంచి బుద్ధి అని 2 లోకాలు ఉంటున్నాయి కదా, మరి రెండిటికి ఆయనే కారణం కదా అన్నారు ఒకడు. ఆయన కారణం కాదు. చెడు బుద్ధిని మంచి బుద్ధిని కూడా ప్రేరేపించేది ఆయనే. అందుకే వాటి కర్తను నేనే అకర్తను నేనే అన్నాడు గీతలో. ఇది ఆలోచించవలసింది. ఆయన రెండిటికీ ఆయనే శక్తినిస్తున్నాడు.
అందుకే భగవంతుడు ప్రేరేపణ వారి కర్మలను అనుసరించి జరుగుతుంది. ఆ వాక్యం మర్చిపోకూడదు ఇక్కడ. వారి కర్మవాసనలను అనుసరించి ప్రేరేపణ జరుగుతుంది. అది అందరినీ వారి కర్మ కొద్దీ నడిపిస్తారు, శరణు వేడిన భక్తుల్ని తన కృప కొద్దీ నడిపిస్తారు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే సృష్టిలో అందరినీ కర్మ కొద్దీ నడిపించేటువంటి భగవచ్ఛక్తి ఆశ్రయించిన భక్తుల్ని మాత్రం తన దయ కొద్దీ నడిపిస్తుంది ఇక్కడ. అందుకే మొత్తానికి దీపిని అంటే అందరినీ ప్రేరేపించే తల్లి. ఇక్కడ గొప్ప విషయం చెప్పారు. అంతేకాదు, దీపిని అంటే వెలిగించు తల్లి. ఈ ప్రపంచమంతా ఆవిడే వెలిగిస్తోందండి. పూర్వం రోజుల్లో ఇళ్లల్లో ఈ విద్యుత్ దీపాలు లేనప్పుడు ఇంటి ఇల్లాలు సాయంత్రం అయ్యేటప్పటికల్లా అలాంతరం శుభ్రం చేసి వెలిగించేది. అందుకే ఇంటికి దీపం ఇల్లాలని మాట కూడా ఉన్నది మనకి ఇక్కడ. అలాగా ఒక ఇంటికి ఆ ఇల్లాలు చీకటి లేకుండా దీపాలు వెలిగిస్తుందట. అలాగే ఈ ప్రపంచంలో మనకు చీకటి లేకుండా సూర్యుడు చంద్రుడు మొదలైన దీపాలన్నీ అమ్మే వెలిగించింది అయ్యా అన్నాడు ఇక్కడ. ఆ తల్లి వెలిగిస్తేనే ఇవన్నీ వెలుగుతున్నాయి, లేకపోతే సూర్యచంద్రుడు వెలుగెవరు? ఈ మాటనే శ్రీనాథ్ మహాకవి చెప్తాడు. చంద్రముని యందు జ్యోత్స్నవు చంద్రవదన ప్రభవు వాసర కరుణందు పద్మనయన దాహశక్తి విపూబోడి దహను నందు మృక్యదును నీకు కళ్యాణమూర్తి లక్ష్మి. అమ్మా, సూర్యంలో నువ్వు, చంద్రుల్లో వెన్నెలు నువ్వు, అగ్నిలో వేడిమి నువ్వు. దీన్ని బట్టి వాటి యొక్క లక్షణ శక్తి ఆ తల్లి. వాటి ద్వారా లోకాన్ని వెలిగిస్తుంది. అందుకే కంటిలో చూపుగా ఉన్నది ఆ తల్లి, చూడ్డానికి ప్రపంచ రూపంగా ఉన్నది ఆ తల్లి. కనుక ఈ ప్రపంచాన్నంతటి నిజానికి ప్రకాశింపజేసే శక్తి ఆ తల్లియే. ప్రకాశింపజేయుట అంటే తెలియజేయుట, తెలుసుకునే శక్తి రూపంగా ఆ తల్లి ఉన్నది ఇక్కడ. అందుకే దత్తాత్రేయ స్వామి పరశురాముడితో ఒక మాట అంటాడు. భగవత్తత్వం అంటే ఏమిటి అంటే చెప్పలేమయ్యా, తెలుసుకోలేమన్నాడు. తెలుసుకోలేని కాడికి ఉపన్యాసం ఎందుకండి అన్నాడు. ఒక్క మాట చెప్తాను, తెలుసుకో. దేని ద్వారా అన్నీ తెలుసుకోగలుగుతున్నావో అదే ఆ పరాశక్తిని తెలుసుకో అన్నాడు ఇక్కడ. సృష్టిలో ప్రతి దాన్ని తెలుసుకునే లోపల ప్రజ్ఞారూపమైన శక్తి ఉన్నది. ఆ శక్తి ఇవన్నీ వెలిగిస్తున్నది. అదే దీపిని అనే మాటలో ఇంత విశేషం ఉన్నది. ఆ ప్రజ్ఞారూపమైనటువంటి ఆ జ్ఞానమే పరతత్వాన్ని కూడా మనకు తెలియజేయగలదు. అందుకే పరతత్వాన్ని తెలియజేయగలదు అన్నప్పుడు శివతను సందీపిని అన్నాడు. ప్రపంచాన్నంతటి ప్రకాశింపజేస్తున్న దాతల్లే అని చెప్పినప్పుడు దీపిని అన్నాడు. ఇందాక సన్నాదిని నాదిని ఎలాంటిదో శివతను సందీపిని దీపిని మన మాటలు ఇంత విశేషం. ఇవి నిజానికి ఒక శ్లోకానికి ఇంత వ్యాఖ్యానమా అంటే సూత్రప్రాయంగా ఒక రచన పెద్దవాళ్ళు చేస్తే ఆ వ్యాఖ్యానం మనకు అమ్మ తత్వాన్ని అందిస్తుంది. అందుకని చదువుకుంటే స్తోత్రం, ఆలోచిస్తే శాస్త్రం. అది మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. అది ఒక్క శ్లోకం ద్వారా అమ్మవారి యొక్క సర్వ జగత్తతీతమైన తత్వాన్ని, సర్వ జగద్వ్యాపకమైన తత్వాన్ని చెప్తున్నాడు ఇక్కడ. మరొక్కసారి శ్లోకం చదువుకుని సర్వేశాంగ విహారిణీం సకరుణాం సన్నాదినీం నాదినీం సంయోగ ప్రియ రూపిణీం ప్రియవతీం ప్రీతాం ప్రతాపోన్నతాం సర్వాంతర్గతశాలినీం శివతను సందీపినీం దీపినీం శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం.